సుగాలి ప్రీతి ఈ పేరు దాదాపుగా అందరికీ గుర్తుండే ఉంటుంది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలో అంటే 2014 నుంచి 2019 మధ్యలో టీడీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో కర్నూలులో ఒక ప్రైవేట్ స్కూలు హాస్టల్లో సుగాలి ప్రీతి ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించినటువంటి పరిస్థితి. సో అయితే స్కూల్ యాజమాన్యం మాత్రం ఆమె ఆత్మహత్య చేసుకుంది అని చెప్పడం జరిగింది. అయితే ఆమె తల్లిదండ్రులు అప్పుడే దీన్ని ఖండించడం జరిగింది. కరస్పాండెంట్ కుమారులు దీంట్లో హస్తం ఉంది, వాళ్ళు అత్యాచారం చేసి హత్య చేసి ఉండొచ్చు అని ఆమె తల్లిదండ్రులు ఎప్పటి నుంచో వాదిస్తున్నటువంటి పరిస్థితి. ఆ సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారికి సపోర్ట్ చేయడం జరిగింది. దీని మీద సమగ్రమైన విచారణ జరగాలి అని చెప్పడం కూడా జరిగింది. అయితే దాని తర్వాత పరిస్థితులు మారిపోయాయి. 2019లో ప్రభుత్వం మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసుని సిబిఐకి అప్పగిస్తున్నాము అంటూ ఒక జీవో జారీ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే వైసీపీ జీవో జారీ చేసిందో సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్పారు. అయినా కూడా కేసులో ఎటువంటి పురోగతి లేనటువంటి నేపథ్యంలో సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఢిల్లీ వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి తెలిసినటువంటి అంశం ఏంటంటే ఏపీ ప్రభుత్వం ఒక జీవో కూడా జారీ చేసింది, సిబిఐకి కేసు అప్పగించారు, దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయండి అంటే ఆ జీవో ఒక టిష్యూ పేపర్తో సమానం, అంతకు మించి ఆ జీవోకి ఎటువంటి వాల్యూ లేదు, తీసుకెళ్లి డస్ట్బిన్లో పారేయటం తప్ప ఎందుకు పనికిరాదు అని ఢిల్లీలో అధికారులు వారికి తెలియజేసినటువంటి పరిస్థితి. దాంతో నిరాశగా వెనక్కు వచ్చి తన కూతురు మరణానికి న్యాయం జరగాలి అని ఆ తల్లిదండ్రులు సుదీర్ఘకాలంగా పోరాడుతూనే ఉన్నారు. ఇప్పటికి 7 సంవత్సరాల నుంచి వారికి న్యాయం జరగనటువంటి పరిస్థితి. ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి కలవటం జరిగింది. పవన్ కళ్యాణ్ దీని మీద విచారణ జరిపిస్తామని, కేసు ఎంతవరకు వచ్చిందో తెలుసుకుని దీనికి సంబంధించినటువంటి పురోగతిని అప్డేట్ చేస్తామని, వీలైనంత త్వరగా కేసుని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇవ్వటం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి మరొకసారి వెలగపూడి సచివాలయంలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితను కలవటం జరిగింది. ఆమెతో జరిగినటువంటి పరిణామాలన్నీ వివరించి తన కూతురికి న్యాయం చేయాలి అని కోరినటువంటి నేపథ్యంలో హోమ్ మినిస్టర్ అనిత సానుకూలంగా స్పందించడం, ఈ కేసుని సిఐడికి అప్పగిస్తున్నామని, త్వరితగతిన కేసుని పూర్తి చేసి ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, దోషులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా శిక్ష పడేలా చూస్తాము అని హామీ ఇచ్చినట్లుగా సుగాలి ప్రీతి తల్లి తెలియజేయడం జరిగింది. ఇప్పుడైనా సరే కేసు ముందుకు నడుస్తుంది, పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీని నమ్ముతున్నాము, అలాగే అనిత గారు ఇచ్చినటువంటి హామీని నమ్ముతున్నాము, ఈ కేసు ముందుకు వెళ్ళొద్దని మేము భావిస్తున్నాము. గత ప్రభుత్వం ఎందుకు పనికిరానటువంటి ఒక డమ్మీ జీవోని రిలీజ్ చేసి చేతులు దులుపుకుంది, మమ్మల్ని మభ్యపెట్టి మోసం చేసింది అంటూ ఆమె తల్లి చాలా బాధను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి.